जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीराजयोगी गुरुर्शिष्यं निजानंद दीक्षितं गुडिश नरसिंहयोगी नामांकितं सद्गुरु तं नमामि। వేదికని అలంకరించినటువంటి మాతృమూర్తి మీనాక్షి పాదపద్మములకు నమస్కరిస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ గురు పూజ అనేది చాలా మంచి రోజు. ఇది సుదినం, ఇది ఏ గురుపద పూజ దినం, సేవ దినం. మనందరం గురుసేవ చేసుకోవడానికి వచ్చినాము. గురుసేవ చేసుకొని దయచేసి ఊర్లో పోయే ప్రయత్నాలు కూడా మానుకొని రాత్రి భజన కార్యక్రమాలు పూర్తి చేసి కూడా వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. కొంతమంది ఏమైపోయారంటే సభ అయిపోగానే ఉరుకుతారు. అట్లా కనుక టైం కేటాయించి రోజుల గురుకి సమయం కేటాయించి కార్యక్రమం ముగించుకొని పోవాల్సిందిగా కోరుచున్నాము. మరి ఈ అచల ప్రబోధకి రావడానికి కారణం ఏమంటే జన్మరహితం చేసుకోవడానికి అని వచ్చిన పని. చాలామంది అడిగితే చెప్తారు, ఎందుకు పోయినాం బోధ కంటే జన్మరహితం చేసుకోవడానికి పోయినాం. మళ్ళీ జన్మరహితం చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనలోన ఉన్న అహం పదార్థం రహితం కావాలి. అహము అనేది బయట జనాల కన్నా గురుభక్తులలోనే ఎక్కువ ఉంటుంది. ఈ తెలివని అహం కన్నా కొంచెం తెలిసినాక వచ్చే అహం చాలా గొప్పది. అది ఎందుకంటే అయిపోయి నాకు తెలిసింది, వాళ్ళకేం తెలిసలేదు, వీళ్ళకేం తెలిసలేదు, వాళ్ళేం బోధించలేరు, వీళ్ళేం బోధించలేరు. ఫస్ట్ మనం బోధ వినాలా. విని గురుసేవ చేసి గురు సూచితో నడుచుకున్న వారికి జన్మరహితం అవుతుంది. చెప్పనేర్చిన మనుషులకే దీనిలోని మర్మమబ్బేను ధర్మమబ్బేను భావత కృష్ణ చెప్పినాను. మనకి ఎన్నిక రాలేదు, అసలు బోధ అంటే కూడా ఏం తెలియలేదు. మనం అనుకుంటాం బోధ 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 అంటాం, కానీ బోధ మనం అనుకున్నంత చిన్నగా లేదు. దయచేసి అందరూ చాలా పరిజ్ఞానంతోన నడుచుకొని, చాలా పరిజ్ఞానంతోన తెలుసుకొని ముందుకు నడిస్తేనే బోధ, కానీ లేకుంటే కష్టం. అయితే ఈ బోధకి గడ్డాలు పెంచాలా, ఎర్రబట్టలు వేసుకున్నాలా, హిమాలయాలకు పోవాలా, తపస్సు చేయాలా, మనం అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి అనేది లేదు. గృహస్థాశ్రమం ఉందే, గృహస్థాశ్రమంలో సహధర్మచారులుగా ఉండే ఈ ప్రబోధల ధరించిపోయిన వాళ్ళు అనేకులు ఉండరు. శ్రీకృష్ణ పరమాత్మను కానుంచి సాందీపులు, శ్రీధరులు, శివరామ దీక్షితులు అందరూ గృహస్థాశ్రమం ఉండే ఈ బోధని తెలుసుకొని తరింపజేసి పరిపూర్ణులైనారు. అదేవిధంగా ఒక చిన్న కథ చెప్తాను. పూర్వం కౌశికుడు అనే మహర్షి ఒక అడవిలో ఘోరమైన తపస్సు చెంది శివానుగ్రహం పొందింటాడు. ఆయన శివానుగ్రహం పొందింటే ఆయన తపస్సు మెచ్చి శివుడు వరం ఇస్తాడు. వరం ఇచ్చిన తర్వాత నేను ఇంత పెద్ద తపస్సు చేసినా నాకెవరు అడ్డు లేరు అనే లెక్కల ఆయన వస్తుంటాడు. ఒక అడవి పట్టుకొని వస్తుంటే ఆ అరణ్యంలో ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఒక చెట్టు మీద నుంచి కాకి రెట్ట వేస్తుంది. అంటే కాకి విసర్జిస్తుంది, మల విసర్జన చేస్తే ఆయన పైన పడతాడు. ఇంత తపస్సు చేసిన మునిపైనే నువ్వు రెట్ట వేస్తావని కాకిని ఆయన క్రోధాగ్నితో చూస్తే ఆ కాకి మాడిపోతుంది. మాడిపోతే ఆయన ఆ తపస్సు యొక్క ప్రభావంతో కాకి చచ్చిపోయింది, మాడిపోయి చచ్చిపోయింది. ఒక ఊర్లోకి వచ్చినాడు ఆయన. అందరు ఆడపిల్లలు జాగ్రత్త అయినారు మీ కథని. ఒక ఊర్లోకి వచ్చినాడు ఆయన. ఊర్లోకి వచ్చి ఆ కాలంలో సన్యాసుల కంటే ఒక ఇంట్లో ముందర పోయి భౌతి భిక్షాంతి అంటే ఎవరన్నా అన్నం పెడతారు. ఒక ఇంటి ముందర పోయినాడు ఆయన. ఇంటి ముందర పోయి భౌతి భిక్షాంతి అన్నాడు. అంటే ఆయన ఒక గృహస్థి స్త్రీ లోపల నుంచి బయటకు వచ్చి, స్వామి ఒక నిమిషము పోయి లోపల పోయి మీకు ఆహారం తీసుకొని వస్తా అని ఆయన లోపల పోయింది. లోపల పోతే అప్పుడు పూర్వకాలంలో ఒక ఇంటికి 2 దారులు, దొడ్డిదారు అనేది ఒకటి ఉండేదంట, మనకు కూడా తెలియదు. ఆ దొడ్డిదారు నుంచి మొగుడు సేనకా నుంచి వచ్చి గడెం బాసి వచ్చి ఆయన ఇంట్లోకి వచ్చేదానికి ఇక్కడ బయట సన్యాసి చెప్పొచ్చిన తర్వాత మొగుడు వచ్చినాడు.
ఆ మొగుడు వచ్చిన తర్వాత ఆమె ఓన్ పాదసేవ చేసుకొని నీళ్లు అవి పెట్టి అన్నం పెట్టి తలకల కొంచెం లేట్ అయింది. నేను లేట్ అయినా బయట భౌతి భిక్ష అని అట్టే అంటున్నాడు. ఈ మళ్ళా అక్కడ సన్యాసిని మార్చి వచ్చినని లేట్ అయిన స్వామి తప్పైంది క్షమించాలంటే ఏమి మా మార్చులము మా కళ్ళ కానపాలమా కళ్ళ కానరామా మీకు మాకు కోపం వస్తే ఏమవుతుందో తెలుసా అనేది. లేదు స్వామి తప్పైంది అంటే కూడా మార్చి మా క్రోధాకి గురు కావద్దండి, మీరు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారంటే లేదు స్వామి మీరు ఏమన్నా చెట్టు మీద కాకిననుకున్నావా నేను మాడిపోనీక నీ క్రోధాకి నెక్కానండి అంటే నేను అక్కడ చెట్టు మీద కాకిన చంపిన సంగతి గీయమైతే తెలుసా అని ఆ భిక్షం అడిగాడు. ఏం అడిగాడు అతను ఎట్లా వాడు తటస్థం అయిపోతాడు. ఆయన వేసి లోపల పోతే కూడా సాయంత్రం అయితే కూడా పోడు బయటికి పోడు. మళ్ళీ వచ్చి ఏం స్వామిలో ఉన్నామంటే లేదు తల్లి నా చెట్టు మీద కాకిన చంపిన విషయం మీకు ఎట్లా తెలుసు అంటే లేదు స్వామి ఈ జ్ఞానం అనేది ఎవరు తెలివి కాదు, ఎవరు సొంతం కాదు. ఎవరైతే గృహస్థాశ్రమం నుండి అనునిత్యము ఇల్లాలు అయినా కానీ పురుషుడైనా కానీ అనునిత్యము ప్రతిసేవ చేసుకుంటే ఎవరైతే గురువు దగ్గర ఉండి పరిపూర్ణ బోధ తెలుస్తారో వాళ్ళందరికీ సాధ్యమని ఆయన చెప్తే లేదు తల్లి ఎవరు నీకు గురువు అని చూపించండి అంటే ఆ కౌశికుడు ఆయనను కోరితే వాళ్ళ గురువు అయినటువంటి ధర్మవ్యాధుడు ఆయన ఏం చేస్తున్నంటే కట్కవాడు. ఆయన పొద్దుపొడిస్తే ఒక ఆటని మాంసం కొయ్యలా, మాంసం అమ్మలా, దుకాణం ఉసినలా, మాంసం అమ్మలా, సాయంత్రం పోను తల్లిదండ్రులకి సేవ చేయాల. ఆ కౌశికుని తోలుకొని పోయి ఆయన కౌశికుని దగ్గరికి ధర్మవ్యాధుని దగ్గర కౌశికుని తోలుకపోతే అతను అక్కడ మటన్ కొడుతుంటాడు అంటే మాంసం కొడుతుంటాడు. ఈ అమ్మ ఈడ తోలుకు వచ్చిందంటే అతనితో మటన్ మొత్తం లైన్ క్యూ కట్టింటాడు. అదನ್ನು చూసి ఆ సాయంత్రం ఇతను బ్రాహ్మణుడు కౌశికుడు సాయంత్రం ఆయన దగ్గర ఉంటాడు. ఉండి చూసి స్వామి ఇట్లా వచ్చిన నేను మీ దగ్గర ధర్మం తెలుపుకున్నాను అంటే ఇంటికి రండి అని తోలుకపోతే అతని బంగారు తోటలలో తల్లిదండ్రులు నొప్పుతుంటాడంట. అదేవిధంగా ఆ బంగారు తోటల తల్లిదండ్రులు నొప్పు విధానం చూసి ఈ పరిపూర్ణ బోధ ఆ ధర్మయాత దగ్గర తెలుసుకొని కౌశికుడు అప్పుడు తెలుస్తాడంట. ఇది జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు. ప్రతి ఒక్కరూ గృహస్థాశ్రమంలో ఉండి అచల పరిపూర్ణ ప్రబోధకు వచ్చిన తర్వాత అనునిత్యము గురునామస్మరణ చేసి నిర్విశాంతకరులై ఉండి మీ మన జన్మలు పావనం చేసుకున్నాలని కోరుచు ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. శ్రీ సద్గురు బ్రహ్మ మహారాజుకు జై.